హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ సిరీస్ పార్ట్ 5. అండ్ ఇప్పుడే మైసూర్ కంప్లీట్ చేసుకొని బృందావన్ గార్డెన్స్కి అయితే వచ్చాము. వచ్చేపాటికి ఈవినింగ్ 6 అరౌండ్ 6 or 5 అవుతుంది. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 4 వీడియో చూడకపోయి ఉంటే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు కష్టపడుతున్న అబ్బా గ్రో అవ్వడానికి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కామెంట్ అయితే చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయో కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం పార్క్ ఇది? బృందావన్ పార్కే కాలే పార్కే. బస్సులు ఎందుకున్నాయంటే దానికే మన అమ్మాయి అన్నాడు, అన్నగాని కింద పైన నస్తుందంట తలకాయ. మళ్ళా దెబ్బలు ఇటువైపు కొట్టరా, అటువైపు కొట్టరా. ఒకటోసారి రెండోసారి అయితే డిజిటల్ టికెట్ అయితే ఉంది, మొత్తం సెల్ఫ్ టికెట్ అంట. మనమే ఓన్గా ఫోన్పే చేసి టికెట్ తీసుకోవాలి. కానీ ఈరోజు జనాలు మాత్రం వేరే చాలా మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. అంటే హాలిడేస్ టైం అనుకుంటా కదా, మాతో పాటు మాలానే అందరూ చాలా మంది వచ్చినట్టున్నారు. లోపలికి వచ్చినా కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్పిన స్వెట్స్ పెట్టింది, కథ వేరుంది. ఎన్నేళ్ళు కాదరా, బృందావనం గార్డెన్కి వచ్చిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెద్దవని చూపి ఫ్రెండ్స్ ఒకసారి. ఎంత బాగా ఆస్వాదిస్తుందో నేచర్. అంతేకా ఇక్కడైతేనే మనం మొత్తం చూడడానికి ఒక పార్క్, పెద్ద పార్క్ లా ఉంది. జైపూర్లో నైట్ అయిద్ది, అంతా పార్క్ లాగా అనిపిస్తుంది. అసలు నైట్ అవ్వగానే మొత్తం డిఫరెంట్ ప్లేస్, అసలు వేరే దానికి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. నాతో పాటు మీరు ఎక్స్పీరియన్స్ చేశాక అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడే ఒక్కొక్క లైట్ చిన్నగా వెళ్ళటం మొదలెట్టింది. కొంచెంసేపు అయితే మొత్తం చీకటైపోతే ఫుల్గా వేరే లెవెల్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది కృష్ణా డ్యాము, కృష్ణా రివర్. వాటర్ బోటింగ్ ఉంటుంది అనేసి వచ్చాము, కానీ ఇక్కడ లేదు. నైట్ పూట కనిపించలేదు అసలు ఏమి. చాలాసేపు అయితే తిరిగాము. మా వాళ్ళు అయితే ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇటువైపు అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవతలకి వెళ్ళి చూడాలి. అవతల వైపు అయితే మ్యూజిక్ సింగ్ చేస్తూ వాటర్ డ్యాన్స్ వేసిద్దంట. దాన్ని చూడడానికి అయితే వెళ్ళాలి. వాటర్ డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొత్తం బ్రిడ్జ్ ఉంది చాలా లాంగ్ దాకా. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ దగ్గరే తిరుగుతున్నాయి. టూరిస్టులు ఎవరైనా ఏమైనా వేస్తూ ఉంటారు కదా, ఇంకా అవి తిన్నకైతే వచ్చి ఉంటాయి. ఇట్లా లోపల రంగానే ఇక్కడ కూడా చాలా షాపులు అయితే ఉన్నాయి. జనాలు కూడా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారు. టైం అయితే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ వాటర్ డ్యాన్స్ 6 to 9 అని అన్నారు. ఇప్పుడే దగ్గర దగ్గర 9 అవుతుంది. మరి వాటర్ డ్యాన్స్ ఉందో చూడాలి. అయితే వాటర్ డ్యాన్స్ లేదని ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడే మాకు ఈ మ్యూజిక్ అనిపించింది. మనం ఒకటే పరుగు కదండి. వాటర్ డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉంది. నాకు మొత్తం బృందావన గార్డెన్స్ మొత్తంలో ఇది ఒకటే చాలా బాగా నచ్చింది. ఇంకెలా ఉందో కామెంట్ అయితే చేయండి. సారీ అండి, వాటర్ డ్యాన్స్ తర్వాత కొంచెం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, డెడ్ అయిపోయింది. అందుకని వీడియో తీలేకపోయాం. మేమైతే ఇంకా అక్కడ వచ్చే దారిలో చిన్న స్నాక్స్ తినేసి టీ తాగేసి బస్ దగ్గరికి అయితే వచ్చి బస్సు ఎక్కేసాం. బస్సు ఎక్కేసి ఇప్పుడే ఛార్జింగ్ పెట్టుకున్నాం. కొంచెం అయింది, చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ ఇంకా వేలంగిని, అదే ఇంకా లాస్ట్ ట్రిప్ మాది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ అయితే వేలంగినికి అయితే వెళ్తున్నాము. ఇంకా టైంకి బాగా బస్సులోకి పొగొచ్చేస్తుంటే ఇంకా బస్సు అయితే పక్కన ఆపేసాం. అయితే ఇంకా దిగేసి పక్కన కూర్చున్నాము. ఎంతమంది ఉన్నారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే అడవిది, ఇటు నుంచి ఏం వస్తాయో తెలియదు, కొంచెం చూసుకుంటూ ఉండాలి.
అదే ఒక ఉన్న మధ్యలో పొలం కావడం వల్ల మాకు మాస్టర్ ఫ్రెండ్స్ ఫుడ్ మాస్టర్ బ్రహ్మాండంగా సూపర్ ఫ్రెండ్స్. ఈయన డ్రైవర్ ఫ్రెండ్స్, హెవీ డ్రైవర్ మంచి మామ ఫ్రెండ్స్. మాకు మేనేజర్ ఆర్గనైజేషన్ అంతా ఆయననే ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. అంత భయపడుతూ అంత భయంకరంగా ఉన్న ఈ అడవి పొద్దున్నే ఇంత పెద్ద విజువల్ ఇచ్చేదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడడానికి చాలా చాలా బాగుంది ఈ విజువల్. ఇదేదో ఊరికైతే వచ్చాము. టీలు టిఫిన్లు అయితే ఇక్కడ కంప్లీట్ చేసాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. అయితే ఇక్కడ లొకేషన్ బాగా నచ్చింది అనేసి మేమైతే యాప్లో పట్టుకొని అట్లా వెళ్ళి ఫోటోలు దిగడానికి అయితే వెళ్ళాము. 3 ఎగ్జాంపుల్ ఫోటోస్ కూడా పెట్టాను చూడండి ఎలా ఉందో. అక్కడైతే మా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇలానే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాము. ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది. లంచ్కి అయితే ఆపారు. తినేసి మేమైతే మళ్ళీ బయలుదేరాము. అయితే పోలీసులు అందరూ హడావిడి ఉంది కదా, మీటింగ్ జరిగిందంట తలపతి గారిది. సో అయితే దగ్గర 2 గంటలు అయితే ఆపేశారు ఈ మీటింగ్ వల్ల. కుర్రోళ్ళు మొత్తం హడావిడి పోలీసు కంట్రోల్ చేస్తున్నా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. అంత హడావిడి ఉంది ఇక్కడ దాకా చూసారంటే మీకు పక్కా నచ్చి ఉంటుంది. అయితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి కొత్తగా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ పెడితే కొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఇంతే బాస్. వేలంగానే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్.